నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. ఈ రోజు మనతో పాటు ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరంటే కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ సంధ్యక్క ఉన్నారు. అక్క నమస్కారం అక్క. నమస్తే నాన్న. అక్క ఎలా ఉన్నారు అక్క? బాగున్నా అక్క, ముఖ్య కారణం ఏంటంటే మేము పిలవడానికి ఇంటర్వ్యూకి, మీరు గతంలో జాగృతి పార్టీలో ఉన్నారు, స్థాపించిన కాంచి ఉన్నారు. ఈ మధ్య కాలంలో మళ్ళీ కాంగ్రెస్కి వచ్చారు. సో ఈ మధ్య ఇప్పుడు నడుస్తుందండి, కవితక్కని బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. దీనికన్నా అంటే వెనుకున్న కారణం ఏంటక్క? బేసిక్గా అంటే దీని మీద చాలా నడుస్తున్నాయి. మీరు ఒక కారణం చెప్తే దాన్ని బట్టి మిగతాది మాట్లాడదాం. ఏం లేదమ్మా, తెలంగాణ జాగృతి అనేది నేను 2014 వచ్చేసిన కాంగ్రెస్ పార్టీ. 11 సంవత్సరాలు అయింది. ఈ మధ్య కాలంలో రాలే. నేను జాగృతి 2008లో పెట్టారు. 2008లో రిజిస్ట్రేషన్ చేయించినప్పుడు మామూలుగా ఫ్రెండ్స్ లాగానే ఉన్నాం. 2009 ఎండింగ్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత 2010 నుంచి కొంచెం తెలంగాణ ఉద్యమం ఉధృతమైంది కదా. తెలంగాణ జాగృతిలో పనిచేయడం, మహిళా విభాగం, అప్పుడే విభాగాలు రెండు. నేను మహిళా విభాగానికి రాష్ట్ర కన్వీనర్, విద్యార్థి విభాగానికి మషినపల్లి శ్రీకాంత్, మేమిద్దరమే. సో అనేక ఉద్యమాలు చేసినాము. 49 కేసులు ఉన్నాయి నా మీద. తెలంగాణ కోసం ఆమె A1, నేను A2. ఈ తెలంగాణ కోసం బాగానే పోరాడినాం, బాగానే చేసాం. ఒక కేసీఆర్ బిడ్డగా కాకుండా తెలంగాణ జాగృతి అని ఒక వేదికను పట్టుకుంది. వేదిక నుంచి బాగానే చేసింది ఉద్యమాలు. బట్ తన ఇంటెన్షన్ అనేది మనకు తెలియదు కదా. మీరు ఒకటే, తెలంగాణ జాగృతి అనేది పార్టీ కాదు. పార్టీ అంటే మేము వెళ్లే వాళ్ళం కూడా కాదు. ఒక స్వచ్ఛంద సంస్థ అని చెప్పింది. స్వచ్ఛంద సంస్థను ఈమె బీఆర్ఎస్ లకు వెళ్ళి టిఆర్ఎస్ లకు వెళ్ళినప్పుడు దాన్ని ఒక అనుబంధ సంస్థగా ప్రకటించింది. బట్ నేనైతే ఒక ఎన్జిఓగానే పనిచేసిన. ఆమెను తెలంగాణ జాగృతి నుంచి బతుకమ్మ, బంగారు బతుకమ్మ, ఊరూర బతుకమ్మకు ప్రజలకు తీసుకెళ్లడంలో అందరం కలిసి ముందుకెళ్ళింది. ఆ బతుకమ్మనే ఆమెకు ఒక బతుకు తెరవైతుందని ఎవరు ఊహించలేదు తెలంగాణ ప్రజలు. తన ఇంటెన్షన్. బట్ సరే, ఏదైనా కానీ కేసీఆర్ బిడ్డ తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసింది. తెలంగాణ ప్రజలు కూడా ఎంపీగా అవకాశం ఇచ్చిండ్రు. ఫస్ట్ తెలంగాణ రాష్ట్రం మహిళా మంత్రి లేదు, మహిళా ఎవరు లేకుండా ఎంపీగా మాత్రం బిడ్డకి టికెట్ ఇచ్చిండు, గెలిచిండు. నిజామాబాద్ ప్రజలు గుండెల్లో పెట్టుకొని చూసుకుని ఓడిపోతే మళ్ళీ వాళ్ళని పట్టించుకునే తీరులో లేదు. కనీసం తెలంగాణ జాగృతి 200 మందిని పనిచేసినాం సైనికుల్లాగా. ఆహార నిష్టలు పనిచేసి ఇల్లు వాకిలు వదిలేసి ఎంపీని చేసినాం. మేము రూపాయి తీసుకోకుండా ఆహార నిష్టలు ఒక 6 నెలలు 3 నెలల నుంచి పని చేసుకుంటూ వచ్చినాం. గెలిచిన నెలకే గన్మెన్లతో బయటకు పంపించింది అందరినీ. అది మళ్ళీ ఆమె ఎంపీగా బిజీగా అయిపోయి 6 నెలల తెలంగాణ జాగృతిని క్లోజ్ చేసింది. సంఘాలను మొత్తం కమిటీలను రద్దు చేసింది. తర్వాత మెల్లిమెల్లిగా తర్వాత అసలు కొన్ని రోజుల వరకు అసలు ఎలాంటి కార్యక్రమాలు లేవు. మళ్ళీ మధ్యలో బీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ బీఆర్ఎస్ గా పెట్టినప్పుడు మళ్ళీ ఇది ఈమె కూడా భారత ఏదో పెట్టింది. తెలంగాణ జాగృతిని భారత జాగృతి ఎప్పుడు పెట్టింది? తనకి ఇంటెన్షన్ ఏమొచ్చిందో తెలియదు. జైలుకు పోతా అనుకుందో, అవినీతి కార్యక్రమాలు చేస్తుంటే ఒక ప్లాట్ఫామ్ కావాలనుకొని మళ్ళీ ఏం చేసింది, భారత జాగృతి అని మళ్ళీ కమిటీలు వేసింది. ఆ కమిటీలలో కూడా ఎవరు లేరు, ఏమనే ఉంది దాంట్లో. సో పాత వాళ్ళని ఎవరిని తీసుకోలేదు. ఎప్పుడైతే లిక్కర్ కేసు తెర మీదకి వచ్చిందో భారత జాగృతిని ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేసింది. అంటే మీరు ఇవన్నీ ఒకసారి నెమరేసుకొని చూస్తే జాగృతి సంస్థను తన సొంత లాభాల కోసమే వాడుకుంది తప్ప ఎలక్షన్ల కోసం వాడుకుంది, ఓట్ల కోసం వాడుకుంది అనేది తెలంగాణ ప్రజలకు తెలిసిపోయింది. జాగృతి సంస్థ అనేది అనుబంధ సంస్థ అని ఎట్లా అవుతుందండి బీఆర్ఎస్ పార్టీకి? ఇప్పుడు పార్టీలో పనిచేయని స్వచ్ఛంద సంస్థ అంటే 10 మంది వచ్చి పనిచేస్తారు, వివిధ రకాల మంచి వ్యక్తులు ఉంటారు. పార్టీ అంటే రాలేరు, మాలాంటి వాళ్ళని కూడా రాలేము మేము. ఎందుకంటే ఒక పార్టీకి రిలేటెడ్ గా మేము ఉండలేము. తెలంగాణ జాగృతి అనేది ఒక స్వచ్ఛంద సంస్థను పనిచేసినావు. నువ్వు అది ప్రకటించిన తర్వాత జాగృతి నిర్వీర్యం చేసినావు, నీ పనులలో నువ్వు వెళ్ళిపోయినావు, సంపాదన పడ్డావు. ఏ ఒక్కరికి గాని జాగృతిలో ఒక పదవి గాని, ఒక ఇల్లు గాని, ఇంత సెంటు భూమి గాని, 10 రూపాయలు గాని పొట్ట చేత పట్టుకొని వచ్చిన వాళ్ళు చాలా మంది జాగృతులు ఉన్నారు. వాళ్ళు ఆ రోజు ఆ పని చేసుకుంటేనే ఆ కుటుంబం వెళ్ళే పరిస్థితులు ఉన్న వాళ్ళు ఆహార నిశలు పని చేస్తే వాళ్ళకి తెడ్డు చూపించింది. ఇది మాత్రం 100,000 కోట్లు సంపాదించింది. నేను ఒకటి అడుగుతున్నా, తాస్పామికి ఒక తలలో నెత్తులనే ఉంటది విషం తప్ప జాగృతి కవితకి నిలువెల్ల విషమే. తను ఒకరు ఎదగాలనే మెంటాలిటీ కాదు. అలాంటి వ్యక్తులు ఎక్కడ పోయినా ఈ రకంగానే ఉంటారు. అంటే జాగృతి పార్టీ వల్ల చాలా మందికి ఉపయోగాలు జరిగినాయి. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళినాం. అంటే ఎట్లా అంటే పేద ప్రజల వరకు వెళ్ళినాం, తీసుకెళ్ళాం, ప్రతి కల్చరల్ ప్రోగ్రామ్ తీసుకెళ్ళినాం. ఒక్కటే తమ్ముడు, కల్చరల్ అంటే బతుకమ్మ మనకు తెలియదా? సాంప్రదాయం బతుకమ్మల పండుగ. ఇప్పుడు ఏంటంటే తన బతుకు తెరువు కోసమే మళ్ళీ తన అన్వేషణ కూడా అదే. నేను అనేది ఏంటంటే, మీ నాయన సీఎం గా ఉండి 10 సంవత్సరాలు ఉన్నప్పుడు విద్యార్థులు ఎంతో మంది ఈమె కోసం పనిచేసారు.
వాళ్ళకి ఏమన్నా ఉద్యోగాలు పెట్టించిందా? ఉమ్, వాళ్ళకి ఏమైనా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కింద ఏమన్నా ఇచ్చిందా? స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ డబ్బులు మొత్తం తినేసింది, ఎవరికో రూపాయి ఇయ్యలేదు. ప్రోగ్రామ్ చేసింది అంటే ఆమె ఉనికి కోసమే. జాగృతులు చేసిన వాళ్ళు ఎవరైనా ఒక చైర్మన్ పదవి పొందిరా, ఉమ్, ఒక ఎమ్మెల్యే పదవి పొందిరా, ఒక ఎమ్మెల్సీగా ఏమన్నా అవకాశం వచ్చిందా? ఉమ్, ఇవన్నీ ఏం లేవు కదా. మరి అలాంటి వ్యక్తిని తెలంగాణ ప్రజలు ఎట్లా నమ్ముతారు? ఉమ్, కవిత అగెనెస్ట్ గ్రూప్ అని ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది, ఉమ్, ఎలా పెట్టుకుంటారండి? ఇప్పుడు జాగృతులు అంతమంది పని చేసినప్పుడు ఒకరో ఇద్దరు యాంటీ అవుతారు. ఉమ్, బట్ మీరు చేసింది ఏంటి? ఉం? మీరు టోటల్ ఎగనెస్ట్. అంటే మీరు తెలంగాణ ప్రజలకు పక్కన పెట్టి, మీ నాయన ఎట్లయితే తెలంగాణ ప్రజలకు చెడ్డు చూపించిండో నువ్వు కూడా జాగృతలకు చూపిస్తావు. మీ కుటుంబం మొత్తం అవినీతిలో స్వార్థాలతోని రాజకీయం చేస్తున్నారు తప్ప జాగృతి వల్ల ఒక్కరు కూడా ఉపయోగపడలో. ఈ 10 మంది కుటుంబం బాగుపడేదని ఒకసారి చూపించమని చెప్పి. ఓకే. ఇప్పుడు నేను 5 సంవత్సరాలు ఆమె కోసం పనిచేసిన. ఉమ్, పనిచేసినప్పుడు నువ్వు ఎంపీ అయినవు, నీకు తెలంగాణ రాష్ట్రంలో మీ అయ్యే సీఎం. జాగృతి అనే సంస్థ నుంచి ఓ 10 మందిని తీసుకొని వాళ్ళని బాగు చేస్తే ఏమయ్యేది నీకు? ఉమ్, మరి ఇవాళ నువ్వు తెలంగాణ జాగృతి, భారత జాగృతి పెట్టిన పాత వాళ్ళందరూ ఎక్కడ పోయిండ్రు? ఉమ్, నువ్వు నిజంగా కరెక్ట్ గా పనిచేసి నిజంగా నువ్వు అందరినీ ఆదుకుంటే అదే వాళ్ళు కంటిన్యూ అవుతారు కదా. పేడేడు వాళ్ళని తీసుకొచ్చుకొని ఇవాళ చెప్తాను, నేను కూడా చెప్తాను, తెలంగాణలో జాగృతికి ఇప్పుడు పెట్టిన వాళ్ళకు వచ్చిన వాళ్ళకు కూడా చెప్తాను, నెలకు 30,000 తీసుకోండి. ఎందుకంటే మళ్ళీ ఈమె పాదయాత్రలు అంటది, మళ్ళీ ఈమె లాభాల కోసము ఏదో చేసుకుంటూ పోతుంది, మళ్ళీ 6 నెలలు సంవత్సరం అయితే ఏదో ఒక పార్టీలో జాగృతిని కలుపుతుంది, మళ్ళీ ఆమె ధర ఆమె చూసుకుంటుంది, మళ్ళీ వీళ్ళు అనాథలు అయిపోతారు. ఉమ్, కాబట్టి తెలంగాణ ప్రజలారా నమ్మకండి, ఉమ్, కవిత శిఖండి. ఉమ్, కవిత వ్యక్తిత్వం మీకు తెలియదు. ఓకే. కవిత ఓ 10 మంది లీడర్లను తయారు చేయలేదు, తను కూడా ఒక లీడర్ లక్షణాలు లేవు. ఉమ్, లీడర్ అనే వ్యక్తి 10 మందిని బాగు చేయాలి, ఉమ్, 10 మంది కోసం బతకాలి. ఈమె స్వార్థ రాజకీయాల కోసం, ఇలా కుటుంబ స్వార్థ కోసము ఇవాళ ఇన్ని రోజులు హరీష్ రావు గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మన మొత్తం దోసుకున్నాడు అంటుంది, మా నాన్న ఒక్కడే దోసుకుండా అంటుంది. మీ నాన్న ఒక్కడే దోసుకుండా అంటే నువ్వే చెప్తున్నావు కదా, మా నాన్న ఒక్కడే దోసుకోలేదు, మా హరీష్ బావ, సంతోష్ రావు వీళ్ళందరం కలిసి హరితహారం మీద అందరం దోసుకొని తిన్నాం అంటుంది. ఇక సిబిఐ ఎందుకు తమ్మి? ఉమ్, దొంగలు ఈమెనే బయట పెట్టింది. ఉమ్. ఆ? అంటే మా తండ్రికి ఎలాంటి తెలియదు, కేవలం హరీష్ రావు, ఆ, సంతోష్ రావు ఏం తెలియదు. చెప్తున్నారు. 80,000 బుక్కులు చదివిండు, ఏం తెలియదు వీళ్ళ అయ్యకు. ఆ, అయ్యకేం తెలియదు, బిడ్డకేం తెలియదు. ఆ, మరి ఈ 1,00,000 కోట్లు ఎక్కడ పోయినాయి? ఉమ్, మరి ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేసిండు? ఉమ్, రేవంత్ రెడ్డి భార్య బెడ్రూమ్ లో ఉన్నప్పుడు ఉమ్, వాళ్ళు మాట్లాడుకున్న ఫ్యామిలీ విషయాలన్నీ బెడ్ కింద తీసుకుపోయి వాయిస్ రికార్డ్ ఎవరు పెట్టిండ్రు? ఉమ్, రికార్డులు ఎవరు చేసిరు? ఏం తెలియనోడు చేస్తాడు అది. ఉమ్, ఈ కార్ రేస్ లో మీ అన్నకి ఏం తెలియదు. ఈ కార్ రేస్ లో ఓ 2 కోట్ల వరకు మంత్రి వర్గ ఆమోదం లేదు, బయటికి రూపాయి పోవద్దని తెలియదా మీకు? ఉమ్, 49 కోట్లు ఎట్లా జమ చేసుకున్నారు? సిగ్గులేదు మీకు? ఉమ్, నీకేం తెలియదు. 12,000 రెంట్ లో ఉన్నావు నువ్వు ఉమ్, బంజారా హిల్స్ లో. 12,000 రెంట్ ఇంట్లో 150 కోట్లు వెళ్ళి ఇట్లా కట్టినావు. ఇవాళ నువ్వు మీ అత్తమామ ఏంది? మీ అత్తమామ బ్యాక్గ్రౌండ్ ఏందమ్మా? ఉమ్, 12 లక్షలు పెట్టి హౌసింగ్ బోర్డ్ లో ఇల్లు ఉండే. ఇలా వాళ్ళ పరిస్థితి, వాళ్ళు కోట్లాది కోట్లు ఎట్లా రూపాయలు సంపాదించారు? ఉమ్, డైమండ్ ఉంగరం లేంది, డైమండ్ కమ్మలేంది, డైమండ్ ఉంగరం లేంది, ఒక 30,000 రూపాయల చీర లేని బయటికి రావు. అప్పుడు ఒక 10-12 సంవత్సరాలే, ఓ 14 సంవత్సరాలు అనుకోండి. మరి మీరందరూ ఎందుకు ఇట్లు? మా తెలంగాణ విద్యార్థులు ఇట్లనే ఉన్నారు ఎందుకు? నువ్వెందుకు డెవలప్మెంట్ అయినావు? జాగృతి అనేది తన దుకాణం అండి, తన ఇష్టం ఉన్నప్పుడు దుకాణం పెట్టుకుంటుంది, ఇష్టం లేనప్పుడు మూసుకుంటది తప్ప స్వచ్ఛంద సంస్థ కాదు, అనుబంధ సంస్థ కాదు, ఇంకా బొంగు ఇంకా బోసానం ఏం కాదు. ఉమ్, ఆమె గురించి మాట్లాడాలంటే నాకే అసహ్యం వేస్తుంది. ఎందుకంటే తనతో పనిచేసినప్పుడు తెలంగాణ కోసం అని చెప్పేసి ఎంతో మందికి ఎన్నో ఆశ చూపింది, ఎన్నో మంది జీవితాలు ఆగమైపోయినాయి. ఇవాళ నువ్వు ఒక ఎంపీ స్థాయిలో ఉండి ఢిల్లీ స్థాయిలో లిక్కర్ దందా చేసి తెలంగాణ రాష్ట్రంలో మహిళలందరూ నీకు ఒక అవకాశం ఇచ్చి కేసీఆర్ బిడ్డవని నీకు ఒక అవకాశం ఇస్తే, బతుకమ్మ కోసం నువ్వు బతుకుదెరువు కోసం ఆడుకొని గజ్జగట్టి ఆడి అందరినీ చిందులేసి, ఇవాళ నువ్వు నీ బతుకుదెరువు కోసం తెలంగాణ రాష్ట్రాన్ని లిక్కర్ దందా చేసి లిక్కర్లో ఇరుక్కొని టిఆర్ జైలు దగ్గర నువ్వు మన తెలంగాణ మహిళల ఆత్మగౌరవం పెట్టిన తర్వాత నువ్వు కేసీఆర్ బిడ్డవని మేము ఎట్లా ఒప్పుకోవాలి? నువ్వు తెలంగాణ ప్రజల కోసమే పనిచేస్తున్నావు. తెలంగాణ ప్రజల కోసము, తెలంగాణ మహిళల కోసం నువ్వు పనిచేసేదాన్ని అయితే లిక్కర్ దందా చేస్తావా? లిక్కర్ దందా ఎవరితో? ఆడోళ్ళు తాగుతారా? సరే, ఆడోళ్ళు తాగుతా అంతో ఇదో తాగుతుండొచ్చు, కానీ తాగడం అనేది అయితే మొగోళ్ళే కదా. మొగోళ్ళు చీప్ లిక్కర్లు తాగి ఇంకా విచారణ అవుతుంది కదా. చెప్తున్నా, ఏదైనా కూడా దంద అయితే చేసింది కదా. నిప్పులేని పొగ అయితే రాదుగా. దంద చేసినావు, దంద చేసి ఏం చేసినావు? నువ్వు దంద చేసి ఎవరికి ఉపయోగం 7 కాలు పెడతాడు నాశనం. ఢిల్లీలో పోయింది, కేజ్రీవాల్ నాశనం చేసింది, పార్టీలకు వచ్చింది నాశనం చేసింది. ఇవాళ అన్ని మాకు వాటాలు ఉంటాయంట, బీఆర్ఎస్ వాటాలు అంటుంది. మరి జాగృతిలో మాకు కూడా వాటాలు ఉన్నాయి, మరి మేము కూడా కష్టపడి పనిచేసినాం. లేకపోతే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎట్లయినావు నువ్వు? మేమందరం లేదేనా? ఎంఆర్ఎస్ కో చూసుకో టీవీలలో, నువ్వు ఏవన్ను నేను ఏటు.
ఇన్ని కేసులు ఉన్నాయి మన ఇద్దరి మీద. మరి మేము ఇదే నీతి నియమంతో బతుకుతున్నాం. నీలాగా మాకు కోట్లు రాలే. రాజకీయాలు ఉంటాయి పోతాయి అయ్యా, రేపు అధికారం అనేది శాశ్వతం కాదు. నీతి నియమంతో బతుకు. ఎందుకు నీ బతుకు మొత్తం ఇదే. ఈ కవితక్క కోసం అని ప్రాణాలు అర్పించేటోళ్ళు ఎవరు అన్నారు ఒకసారి చూపించు. ఆమె కోసం మా ప్రాణం ఇస్తాం, లేకపోతే ఆమె కోసం మేము ఏదైనా చేస్తాం అనేటోళ్ళు 10 మందిని తీసుకురండి. 10 లక్షల కోట్లు ఉన్నాయి దగ్గర దగ్గర. 10 మంది మాట తీరు ఉండాలి. ఇప్పుడు నువ్వు దొంగ దుఃఖం మీ నాయన బీఆర్ఎస్ లో మీకు వాటాల ప్రాబ్లం వచ్చి రేవంత్ రెడ్డి అనుకుంటా, కొంతమంది ఏమో కవిత వెనుక రేవంత్ రెడ్డి అంటారు, కొంతమంది ఏమో హరీష్ రావు అనుకుంటా అంటారు. ఏది నిజం కాదు. హరీష్ రావు అనుకున్న రేవంత్ రెడ్డి లేకపోతే ఒక్కటే తమ్మి, ఇక్కడ ఏం లేదు. నడిపించే గేమ్ అంతా నడిపించేది కేసీఆర్. టోటల్ ఫ్యామిలీ డ్రామా, ఒక సర్కస్ డ్రామా. కాళేశ్వరం ప్రాజెక్టు డైవర్ట్ కావాలి, ఒక డ్రామా అంతే తప్ప ఏం లేదు. రేవంత్ రెడ్డి గారితో హరీష్ రావు గారు మాట్లాడిండు అన్నప్పుడు అప్పుడు ఎందుకు చెప్పలే? అప్పుడు ఏం బీకింది? ఫ్లైట్ లో వచ్చినా పోయినా పక్కన కూర్చున్నా. మొన్న సిఎల్పీలో మొన్న అసెంబ్లీ దగ్గర కూడా కూర్చుంటారండి. కూర్చున్నంత మాత్రాన వాళ్ళతో వీళ్ళకి రిలేషన్స్ ఉన్నట్ట? అవును, రాజకీయం వేరు, ఫ్రెండ్షిప్ వేరు. దాన్ని ఏముంది? అప్పుడు ఎందుకు చెప్పలే? ముందే చెప్తే బాగుండేది కదా, తెలంగాణ ప్రజలకు ఉపయోగపడి ఉండేది కదా. ఇవాళ మీరిద్దరు వాటాలల్లా పంపకాలలో తేడా వచ్చి బయటపడ్డారు. మీరే దొంగలు. సంతోష్ రావు గారు కోట్ల రూపాయలు హరితహారంలా మీకు చెప్పినాం కదా. మేము ఎప్పుడో చెప్పినాం కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లు చేసిరు, అప్పు వీళ్ళంతా దుర్వినియోగం చేసిరు అని చెప్పిన. నిజమైందా కాలేదా? కర్మఫలం కేసీఆర్ చేసిన కర్మ సిద్ధాంతాలు ఇవన్నీ అన్నమాట. ఆ కర్మఫలం అనుభవిస్తుండు. తెలంగాణ ఉద్యమకారులు 1,200 మంది బలిదానాల మీద తెలంగాణ వస్తే శవాల మీద పేలాలు ఏర్కొని తిన్నారు. అందుకనే ఆ పిల్లల ఉసురే దాకింది. గుట్టకొకటి ఎవడైనా ఊహించిండా? ఇది ఊహించిందంటే డ్రామానే ఇది. ఎవరి డబ్బులు వాడి బానే ఉన్నాయి, డైవర్ట్ కావాలంతే. డైవర్ట్ చేసేదో ఈమె రోజు ఒక బుర్రకథ చెప్తుంది. తెలంగాణ ప్రజలందరికీ బుర్రకథని నీకున్నారు. ఎందుకంటే సాక్ష్యంగా నేను ఒకటే చెప్తున్నా, తెలంగాణ జాగృతి కవిత అనే వ్యక్తి ఎవ్వరికి మంచి చెయ్యదు. ఆమె మంచి భావం ఉన్న వ్యక్తి కూడా కాదు. ఎవరిని కూడా డెవలప్ కానివ్వదు. ఒక్కటే స్వార్థంతో కూడుకున్న రాజకీయాలు చేస్తే భూస్థాపితం అవుతుంది. 100%. నువ్వు గతంలో కేసీఆర్ బిడ్డ, కల్వకుంట్ల చంద్రశేఖరరావు బిడ్డవు కాబట్టి నీకు ఆదరణ వచ్చింది. ఇవాళ నీకు చంద్రశేఖరరావు గారితో బీఆర్ఎస్ పార్టీతోని మీకు పేగుబంధం తెగిపోయింది కాబట్టి ఇప్పుడు దేవనపల్లి కవిత తప్ప ఆమె ఇప్పటికీ కేసీఆర్ బిడ్డ కల్వకుంట్ల అనేది కూడా మార్చుకోవాలి. మరి సభ్యత్వానికి రాజీనామా చేసినప్పుడు పేరు కూడా మార్చుకోవాలి, ఇంటి పేరు. అంటే కేవలం ఇది మా డాడీ చేయలేదు, కేసీఆర్ గారు చేయలేదు, సంతోష్ రావు హరీష్ రావు కలిసి నన్ను పార్టీ నుంచి బయటికి పంపించారని చెప్తున్నారు. మరి అంటే ఏ విషయం కూడా కేసీఆర్ తెలియకుండా ఈ సస్పెండ్ చేయడం జరిగింది. ఫామ్ హౌస్ లకు ఒక చీమ కూడా దూరం. కేసీఆర్ ఫైలు మూవ్ కావాలి అంటే కేసీఆర్ వాళ్ళ భార్య చెప్తేనే గవర్నమెంట్ ఎంప్లాయీస్ మొత్తం పనిచేస్తారు. ఒక మంత్రులకు కూడా అవకాశం ఇచ్చేటోడు కాదు కేసీఆర్ గారు. ఆయనకు తెలియకుండా ఎట్లా జరుగుతుంది? ఇంజనీర్ల మీద చూస్తారు. ఇప్పుడు వాళ్ళ చిన్న ప్రాణాలు వాళ్ళే. ఏమన్నది ఈ డిజైన్ మొత్తం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ మొత్తం మన ఆయనే చేసిండని చెప్పింది. ఇప్పుడు మన ఆయనకి సంబంధం లేదంట. 80,000 బుక్కులు చదివిండు, అన్ని పనులు చేస్తాడు మన ఆయన. మాకు ఆయనకు అన్ని తెలుసు అన్నారు. మరి మీ ఆయనకి సంబంధం లేదు ఎట్లా అంటావు? సీఎం గారి అనుమతి లేని అన్ని కోట్లు ప్రాజెక్టు ముందుకు వెళ్తుందా? మీరు ఒక మాట చెప్పండి. చెప్పటానికి శరణ్ లెక్క వినటానికన్నా సిగ్గుండాలి. చెప్తున్నా, నీకు కొంచెమన్నా ఉండాలి. నీకు మీ మాటలు ఎట్లున్నాయంటే ప్రతివేత పరవాన పడితే తెల్లార వరకు జరరాలేదు అట్ట మాట్లాడుతుంది. ఏం తెలియదు మన ఆయనకు. మన ఆయనకు దగ్గు కూడా నేనే నేర్పించిన అని చెప్తుంది. తెలంగాణ ప్రజలు మోసం చేస్తుంది. ఇంకెన్ని రోజులు మోసం చేస్తారు? ఇప్పటికైనా మీరు అంటే ఇప్పటికైనా మారారా మీరు? జీవితంలో మనిషి ఒకసారన్నా మారారా మీరు? నీ దుకాణము నీ పబ్బం గడుపుకోవడానికి నువ్వు సంపాదించిన డబ్బులు దాచుకోవడానికి నువ్వు డైవర్ట్ చేస్తున్నావు తప్ప తెలంగాణ ప్రజల వాళ్ళకు కవిత గారి వల్ల ఆవగించేంత కూడా లాభం లేదు. అంటే కవిత బయటకు రావడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి చాలా నష్టం ఉంది, ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది, బీసీ ఓట్ల కోసం ఇదంతా చేస్తున్నారని చెప్తున్నారు. ఒకటి తమ్మి, ఈమెకి ఏం ఓటు బ్యాంక్ ఉంది? ఒక మాట చెప్పండి. అసలు లేదంటారు. అసలు ఓటు బ్యాంకు ఇప్పుడు అస్సలు అంటే కేసీఆర్ బిడ్డ కాబట్టి ఆమె ఎంబడొచ్చి తిరిగిరు. మరి కేసీఆర్ ని ఆమె రాజీనామా చేసిన తర్వాత ఒక్కడు ఎందుకు పోలే? ఒక్కరు కూడా. జాగ్రత్తలు ఇంకొక 3 ఉండే, ఆ 3 నిన్న రాజీనామా చేశారు. అంటే మీరు ఒక్కటి గమనించండి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు బిడ్డ అంటేనే మాకు విలువ. లేకపోతే నార్మల్ పర్సన్. డబ్బు ఉండొచ్చు, డబ్బు కోట్లాది కోట్ల మంది దగ్గర ఉంది, అందం ఉంది, చదువు ఉంది, వినయం విజ్ఞత అన్ని ఉన్నాయి. రాజకీయం అనేది
అంత ఈజీ అయిన పని కాదు. తెలంగాణలో తెలంగాణ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. నేను అంత ఈజీగా కూడా నేను రిసీవ్ చేసుకోలేరు. ఓకే. ఎందుకు అంటే మీరేంది అనేది తెలంగాణ ప్రజలకు తెలుసు. ఇప్పుడు ఏదో నేను పార్టీ పెడతా, ఎవరిని ఉద్ధరిస్తావు? పార్టీ పెట్టి జాగృతి పెట్టి ఎవరిని ఉద్ధరించినావు? ఇప్పుడు మళ్ళీ పార్టీ పెట్టి ఎవరిని ఉద్ధరిస్తావు? ప్రజల కోసం పెడుతున్నా. ఏం ప్రజలండి? ఏం ప్రజలకు నువ్వు మంచి చేసినావు? మహిళలు బతుకమ్మ ఆడి నిన్ను గౌరమ్మని చేసి నెత్తిలో పెట్టుకొని తెలంగాణ బిడ్డవు అని చెప్పి పెట్టుకుంటే, ఏ రోజైతే నువ్వు తిహార్ జైల్లో లిక్కర్ దందాలు ఇరుక్కొని పోయినావో ఆ రోజే మహిళల ఆత్మగౌరవం చచ్చిపోయిందండి. ఇంకెవరిని ఉద్ధరిస్తుందండి? ఈమె దేనికోసం ఉద్ధరిస్తావు? జాగృతి పెట్టుకొని దగ్గర 14-15 సంవత్సరాలు జాగృతి సంస్థ నుంచి పార్టీ అని చెప్తున్నారు మీరు. మరి పార్టీ నుంచి ఒక్కరికైనా ఒక పదవి ఎందుకు ఇప్పలే? ఒక లీడర్ని ఎందుకు చేయలే? లీడర్ని కాదు, సొంతంగా ప్రెస్ మీట్ పెట్టుకునే అవకాశం కూడా కల్పించదు. అంత స్వార్థం తనకు ఉంటది. తన డెవలప్మెంట్ గురించి చూడదు. నేను చెప్తున్నాను కదా, తండ్రికి ఎదురు మళ్ళిన వ్యక్తి అన్నప్పుడు తెలంగాణ ప్రజలు ఎంత అంటే ముందు తెలంగాణ ప్రజలు ఇంకా నమ్మరండి. కాకపోతే ఇప్పుడు బతుకమ్మ పండుగ వస్తుంది కాబట్టి మళ్ళా గంతులేనికే తెలంగాణ ప్రజలు మబ్బెబెట్ట నీకు వస్తుంది తప్ప, అది కూడా మళ్ళీ నాకంటూ నేను చూసుకోవాలని. డబ్బులు ఇస్తే ఎవరైనా వస్తారండి. డబ్బులు ఇస్తే నువ్వు 100 కోట్లు నువ్వు 1 కోటి రూపాయలు ఖర్చు పెడతావంటే ఒక పెద్ద సభ పెట్టవచ్చు. నేను 1 కోటి రూపాయలు పెడితే నాకు వస్తారు. ప్రేమతో రావాలి, ప్రేమతో గెలుచుకోవాలి. మీ మీద తెలంగాణ ప్రజలకు ప్రేమ కాదు. బీహార్కి వెళ్ళి తట్టబుట్ట చదువుకొని ఆయన ఎట్టొచ్చిరో మొత్తం చదువుకొని మళ్ళీ బీహార్కి పోవాలి. కల్వకుంట్ల ఫ్యామిలీ కాదు, కాలకేయ కుటుంబం మీద వాస్తవం అది. ఎందుకంటే కల్వకుంట్ల ఫ్యామిలీ అంత అఘోర శక్తులు అనేది ఎక్కడ కూడా చూడలేదండి. తెలంగాణ ప్రజలు గుండెల్లో పెట్టుకుని కేసీఆర్ ని గుండెల్లో పెట్టుకుంటే ఏం చేసిరు తమ్మి మీకు తెలవదా? ఏం బంగారు తెలంగాణ చేసిరు? మీరే చెప్పండి, ఏం చేసిరో మీరు చెప్పండి. వాళ్ళు చెప్తారండి, 100 చెప్తాడు కేసీఆర్ 100 చెప్తాడు. 2 సంవత్సరాల నుంచి ఫామ్ హౌస్ లో వండుకొని ప్రజలకు ఎందుకు అందుబాటులో లేడు? గజ్వెల్ ప్రజలకు తరపున గెలిచి 18 నెలలు 19 నెలలు జీతం తీసుకుంటున్నావు. నువ్వు ఎందుకు జవాబుదారిగా ఉంటలేవు? ఏం దొంగతనం చేసినావు? ఓడిపోయినావు. ఓడిపోతే ఏముంది, మళ్ళా గెలువు. ప్రజలలో ఉంటే పార్టీ ఓడిపోయింది, మీరు గెలిచారుగా. మీరు ఎమ్మెల్యేగా ఉండొచ్చు కదా, ప్రతిపక్ష నాయకుడు ఉండొచ్చు కదా. తెలంగాణ ప్రజల్ని గుండెల మీద అన్నిపోయినవాడు. గుండెల్లో పెట్టుకుంటే గెలుపు ఓటమి 2 ఈక్వల్ గా తీసుకున్నోడే లీడర్. గెలుపు ఉంటేనే అధికారం అధికారం లేక చచ్చిపోతామంటే ఇంకో గిట్లేదు వస్తారు. అధికారం అనేది కల్వకుంట్ల ఫ్యామిలీకి అన్నం లాంటిది. అధికారం లేకపోతే బతకలేరు, బేచాన్ అయిపోతారు. అది కాదండి, విలువలతోని విజ్ఞతతో కూడుకున్న రాజకీయాలు చేయాలి. ఇలా తెలంగాణ జాగృతి కవిత చేసే ఈ అరాచకాలను ఆడవాళ్ళకి రాజకీయాలలో రావాలన్నా కూడా ఆసక్తి లేదు నిజంగా. అందుకే ఆడపిల్ల అంటారు, అందుకే ఆడపిల్ల అన్నారు. ఎంతున్న ఆడపిల్లనే. సామెతలు తప్పు పుట్టలా. నెత్తిలో పెట్టుకోవద్దు, పిల్లని ఏడుంచాలో ఆడనే ఉంచాలనేది ఈమెనే నిరూపిస్తుంది. మరి ఇప్పుడు ఆడవాళ్ళని ఎంత ఉంచాలని అంతేనండి. ఈమె చేయబట్టుకు అందరికి వస్తాయి. ఇప్పుడు ఒక ఆడబిడ్డను నెత్తిలో పెట్టుకోవద్దు, రాజకీయాలు చేయాలి, ప్రేమనే చేయాలి, కుటుంబం వరకే అంటారు చూడు, నిరూపించింది. రైట్ అక్క. ఇప్పుడు మాస్టర్ ప్లాన్ రేవంత్ రెడ్డి వేసాడు కాబట్టి ఇదంతా జరుగుతుంది అంటారు, నిజమా కాదా? మాస్టర్ ప్లాన్ అయితే బీఆర్ఎస్ భూస్థాపన చేయడానికి కేవలం చాలా మంది అంటున్నారు. మరి ఏ విధంగా చూడొచ్చు? కర్మ సిద్ధాంతం తప్ప రేవంత్ రెడ్డి గారికి సంబంధం లేదు. వీళ్ళు చేసిన అవినీతిని బయట పెడుతున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న సంస్థలతోని ఎంక్వైరీ చేపించి చేయొచ్చు కానీ మేము బదలమైతే సిబిఐ అయితే కరెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈయన ఏం చేయలేదు, మా నాన్న ఏం చేయలేదు, హరీష్ రావు కూడా మేము ఏం చేయలేదని 65 పేజీల కాగ్ నివేదికను మొత్తం చింపేసిరు కదా. రేపు మోడీ రేవంత్ రెడ్డి గారు ఒకటే అంటున్నారు కదా, నిజంగా కూడా మీరు ఏం అవినీతి చేయకపోతే మీరు తెల్ల పేపర్ లాగా బయటకు వస్తారు. భయం ఎందుకు దానికి? ఇప్పుడు ఎవడు భయపడతాడు? దొంగ భయపడతాడు, దొర భయపడ్డాడు. మీరు ఇవన్నీ ఎందుకు చించుకుంటున్నారు పేపర్లు? ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి జరిగితే ఒకరు కేసీఆర్ అరెస్ట్ చేస్తే తెలంగాణ ప్రజలు ఏ విధంగా చూడొచ్చు? మరి ఒకటి, చట్టానికి ఎవరు చుట్టం కాదు. కేజ్రీవాల్ పోలేదా? కేజ్రీవాల్ ఈయనకడ తాత, తెలంగాణ ఉద్యమకారుడు. మొత్తం తెలంగాణ ఈయన వల్ల ఏం రాలా, ఉద్యమకారుడు. ఈయన లాంటి చాలా మంది మంచి వాళ్ళు, జయశంకర్ సార్, వీళ్ళందరూ ప్రొఫెసర్స్, వీళ్ళందరూ చాలా మంది ములుకు ఉద్యమం నుంచి ఉంది. కేజ్రీవాల్ గారు ఎలాంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చారు, ఎలాంటిది ఉన్నాయి, మొత్తం పై నాశనం చేసి వచ్చింది. ఒకటి చెప్పి ఒకటి చేసి వచ్చింది. కేసీఆర్ ఫామ్ హౌస్ లో వండుకోండు అంటే ఇప్పుడు పాలన జరగట్లేదా? ఏం కాదు.
అవినీతి ఏం అంటే అభిమానులు కొంతమంది ఉంటారు, లేకపోయినా డబ్బులు ఇచ్చి అలచలు చెప్పిస్తారు, అరసకాలు సృష్టించడము, పేడేడు మీడియా ఎట్లుంది పింక్ మీడియాకు అట్లనే చేపిస్తారు. అభిమానం అయితే కేసీఆర్ గారు అంటే చాలా అభిమానం ప్రజలలో ఉంది, ఎందుకంటే 29 రాష్ట్రం ఏర్పడడంలో తన భాగస్వామి ఉంది కాబట్టి. ఎంత భాగస్వామి ఉంటే ఇంత దోసుకొని తింటావా, ఇంత దోసుకొని తింటావా, ఇది కరెక్టా? తిను, నువ్వు కష్టపడేందుకు తీసుకో. తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేసి మొత్తం బికారులను చేసిండు, అంటే ఉద్యోగాలు లేవు. అంటే మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి నాశనం చేసిన చెప్తున్నారు కేసీఆర్, అంతేనా? కాదమ్మి, మేము తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు ధనిక రాష్ట్రం ఇచ్చినామా ఇవ్వలేదా? ఇచ్చినామా? తెలంగాణ రాష్ట్రం ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ కు గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక ఎన్ని కోట్ల లాస్ తోని మాకు అధికారం ఇచ్చారు? నిల్లు ఎన్ని మనం మామూలుగా 2.5 లక్షల కోట్లు అనుకున్నాం, 10 లక్షల కోట్లు ఇక్కడ నష్టం జరిగింది. నిజమా కాదా చెప్పండి, నిజమా కాదా? మరి ఇప్పుడు మేము అబద్ధం చెప్పింది ఏంది కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు అంత నష్టంలో ఉన్నా కూడా నెల 1వ తారీఖు నాడు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు జీతాలు వస్తున్నాయి. అంత ధనిక రాష్ట్రం ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్రం ఉన్నప్పుడు జీతాలు కరెక్ట్ వచ్చేది కాదు. ఉద్యోగాలు ఎవరికి ఉద్యోగాలు ఇచ్చిండ్రు మీరు? ఎక్కడిచ్చిండ్రు? మన నీళ్లు నియామకాల కోసం కొట్లాడినాం. నువ్వు జగన్ పచ్చి చేపల పచ్చి పులుసు తిని, పచ్చి చేపలు తిని, 2 రొయ్యలు తిని, ఇవాళ మీరిద్దరు ములాఖాత్ అయ్యి తెలంగాణ రాష్ట్ర నీళ్లు కూడా అలా తీసుకుపోయి ఇచ్చి వచ్చినావు. అది మొత్తం చెప్తాము, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చూపిస్తాము. మరి రమ్మంటేనే కదా రాలేదు, సవాల్ విసిరితేనే కదా రాలేదు. వీళ్ళు దొంగలీళ్ళు, వీళ్ళు ఏం చేసిండు? రైతు బంధు ఒక్కటి ఇచ్చి, రైతు బంధు ఇచ్చి మొత్తం ఇక ఓ స్వర్గం చూపించాడు. ఇలా మేము తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల రుణమాఫీ చేసినాం. ఎలా ఉంది కాంగ్రెస్ పరిపాలన? కాంగ్రెస్ పరిపాలన చాలా బాగుంది, ప్రజాపాలనలో ఉంది. సరే, మేము అనుకున్నంత ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజలు చాలా సంతోషంగా ఉండ్రు, ఇంకా చేస్తారని నమ్మకం ఉంది. ఇంకొక పెన్షన్స్ ఒకటి పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ నుంచి నిరుద్యోగ సమస్య అనేది ఒకటి ఉంది. 2 సంవత్సరాలు, ఇంకా మాకు 3 సంవత్సరాలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఉద్యోగాలు ఎన్ని ఇచ్చింది? 53,000 ఉద్యోగాలు ఇచ్చింది. వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లు అంటే, నోటిఫికేషన్లు ఇవ్వడం ఇస్తే ఉద్యోగం వచ్చినట్టు కాదు. నీ అకౌంట్ లో ఫస్ట్ నాడు జీతం పడితేనే నీకు ఉద్యోగం వచ్చినట్టు. 100% ఇవాళ విద్యా వ్యవస్థ గత ప్రభుత్వం నిర్వీర్యమైంది. ఇలా విద్యా వ్యవస్థ అనేది ఎంత ముందుకు పోతుంది. వాళ్ళ బడిబాట కార్యక్రమంలో నిజంగా చెప్తున్నాను కదా, మహిళా సంఘాలను అనుబంధ సంఘం చేసి, ఇలా ఒక హెచ్ఎంకి ఒక మహిళా సంఘాలకు అనుబంధం చేసి నిజంగా కూడా చాలా విద్యా సంస్థను చాలా డెవలప్ చేశారు. చేయాలని ఆలోచనతో, అదే ఎట్ ద సేమ్ టైం హాస్పిటల్స్ కూడా మారాలి. విద్య వైద్యం అనేది మామూలు ప్రజలకి, ధనికులకు, పేదలకు ఒకేలాగా ఉండాలి ఆలోచన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అందుకే ఆ శాఖను దగ్గర పెట్టుకున్నారు. డబ్బులు లేవు మన దగ్గర, సంపదను పెంచుకోవాలి. రైట్, మీరు ఒక మాట అన్నారు, డబ్బులు అని. డబ్బులు లేకుండా మీకు తెలుసు, ఆల్రెడీ అప్పుల్లో ఉంది తెలంగాణ అని తెలుసు, మనకి తెలుసు, చూస్తూ ఉంటాం కాబట్టి. అంత అప్పుల్లో ఉన్నా కూడా మీరు అన్ని పథకాలు ఎలా పెట్టారు? ఏ నమ్మకంతో ఇస్తాను పెట్టారు? ప్రజల్ని అంటే ఏదన్నా చేయొచ్చు నమ్ముతారు తెలంగాణ ప్రజలు? పిచ్చోళ్ళనేనా? పిచ్చోళ్ళని ఎప్పుడు చెయ్యము. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు దోసుకున్న డబ్బులు పెడితే 10 సంవత్సరాలు 100 ఫ్రీ పథకాలు ఇవ్వచ్చు. అది 100%. ఇవాళ మేము ఈ రోజు ఎలా సాధ్యమవుతుంది? ఉచిత బస్సు, 500 గ్యాస్ సిలిండరు, 200 యూనిట్లు కరెంటు, సన్న బియ్యము, రుణమాఫీ. హౌ ఇస్ పాసిబుల్? రుణమాఫీ అందరూ జరిగిందాక? ఒకటి చెప్తున్న తమ్ముడు, 90% జరిగింది. 10% సాంకేతిక లోపాల వల్ల జరగకుండొచ్చు, లేకపోతే అక్కడ ఏదన్నా అవకతవకలు జరగడం. 100% ఏ ప్రభుత్వం, వినండి, 100% ఏ ప్రభుత్వం చేయలేదు. మీరు ఇక్కడ మాట్లాడుతున్నారు, ఏ కెమెరాకి ఏం జరుగుతుందో తెలియదు, టెక్నికల్ ఇష్యూస్. దానికి మీరు బాధ్యులు గారు కదా, తను బాధ్యులు గారు కదా. ఇది కూడా అంతే, చేరాల్సిన వాళ్ళకి చేరినాయి, అందరికి ఇచ్చాం. లిమిట్ అని చెప్పిండేది అని చెప్పి అందరికి రుణమాఫీ చేసినాం కదా. కొంతమందికి రాకుండొచ్చు, దాన్ని మనం అది ఇక్కడ ఆపేస్తున్నామని చెప్పట్లేదు. రైతులు ఏ స్కామ్ చేస్తారని రుణమాఫీ చేయలేదు. వినండి, లేదు, ఒకటే, రైతులకు ఈ రోజు రైతు భరోసా సాయం కింద డబ్బులు ఇస్తున్నాం. యూరియా అనేది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది, మా పరిధిలో వరకు మేము చేస్తున్నాం. గతంలో ఉచిత కరెంటు, గ్రిప్పులు, సబ్సిడీలు కూడా మన కాంగ్రెస్ గవర్నమెంటే ఇచ్చింది. మేము 100% రైతుల పార్టీ అయ్యేది. కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ, బలహీన వర్గాల పార్టీ. రైట్, మీరు ఇందాల యూరియా గురించి మాట్లాడారు, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం ఏందని చెప్పారు కదా. ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ
లైన్ లో నుంచోలేక వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతూ ఇలా ప్రచారం చేస్తున్నారు, కానీ అది తప్పేం కాదు, యూరియా ఉందని చెప్తున్నారు. మరి రైతులు ఎందుకు లేదని చెప్తున్నారు? గ్రౌండ్ రిపోర్ట్ లో కూడా చాలా వీడియోలు చూస్తాం మనం. రైతులు అయితే లేదని చెప్పరు కదా, ఉంటేనే ఉందని చెప్తారు, లేకపోతే లేదని చెప్తారు. యూరియా అనేది మొన్న మా ఎంపీలందరూ కూడా ధర్నాలు చేసింది అక్కడ ఢిల్లీలో. చేసిన తర్వాత అక్కడ నుంచి కొంచెం రిలీజ్ చేయడం జరిగింది. తప్పకుండా యూరియాని తెచ్చుకొని మేము ఏం చేసుకుంటాం, రైతులకే కదా. వినండి, మరి ఎందుకు ఇవ్వట్లేదు? మరి వినండి తమ్ముడు, అందరికి అందుతున్నాయి. ఒక విషయం, ఏదో ఉచిత బస్సు పెడితే ఒకరు ఇద్దరు కొట్లాడితే ఉచిత బస్సు తీసేస్తామా? ఈ చేయికి దెబ్బ తాకింది చెయ్యి ఎరగొట్టుకుంటావు తమ్మి. మీ మీడియా వాళ్ళు కొంచెము సమన్వయం పాటించాలి తమ్మి. నేను ఎందుకు చెప్తున్నా విను, రైతులకు లేదు, రైతులకు ప్రతి విషయం మేము సబ్సిడీ కాదు ఇంకా కొనుక్కొచ్చి కూడా రైతులకు ఇది ఒకటే కాదు, ఏదైనా ఇవ్వగలుగుతాము, ఇవ్వాలి కూడా. రైతులకు వినండి, ఇవాళ రైతు కమిషన్ అనేది ఏ ప్రభుత్వం మేము వేసినాం. ప్రతి రైతు కమిషన్ మెంబర్లను ఇవాళ ప్రతి గ్రామంలో తిరుగుతున్నారు. ఇంత మంచి పాలన జరుగుతుంది, గ్రౌండ్ రిపోర్ట్ తెచ్చుకుంటున్నారు. 100% యూరియా అనేది ఏ గవర్నమెంట్ ఉన్నా కొరత అనేది మామూలుగా ఉండదు. ఎప్పుడు జరగని కొరత ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఒకటి అది మీరు మాట్లాడే విధానంలో, వీళ్ళు చూసే విధానంలో ప్రతిపక్షం వాళ్ళు. కానీ మేము ఎందుకు అడుగుతున్నాం, కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఉన్న కాంగ్రెస్ ను ఇవ్వాల్సిందే కాబట్టి ఇంకా మన తెలంగాణ రాష్ట్రానికి చాలా ఎక్కువ అవసరం ఉంటుంది. కాబట్టి అందరికి అందుబాటులోకి వస్తుంది, అందరికి ఇస్తాము. అక్కడ దాచిపెట్టుకుంటే దాగేది కాదు. రైతులు సంతోషంగా ఉండాలి, మహిళలు బాగుండాలి అనేది మా ఆలోచన. ఇవాళ ఆకాశంలో సగభాగం ఎట్లయితుందో మరి మహిళా శక్తి ఇందిరాకాంతి పథకాల నుంచి కూడా ఇప్పుడు వాళ్ళకొక చేనేత కార్మికులకు కూడా వాళ్ళకొక పని ఉండాలి అని చెప్పేసి 2 చీరలు కూడా పథకం ద్వారా అందజేయబోతున్నారు. ఎవరికి ఏది అవసరం అనేది రేవంత్ రెడ్డి గారికి, మంత్రివర్గానికి తెలుసు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఏందనేది ప్రతి ఒక్కరికి తెలుసు. గుండెల్లో పెట్టుకొని చూసుకొని రైతులు మమ్మల్ని గెలిపించిండ్రు. ఇలా సన్న బియ్యము అందరూ సన్న ఒడ్లు పండించాలన్నాము. గత ప్రభుత్వం ఒరేస్తే ఉరి అన్నాడు. మేము సన్న బియ్యం ఇయ్యమన్నాము, మేము కొనుక్కుంటామన్నాము, బోనస్ ఇస్తామన్నాము, ఇచ్చినాము, ప్రజలకు ఇచ్చినాము, నిమ్మలంగా తింటారు, ఆయువులు. ఎంతసేపు మనం పొద్దంతా మాట్లాడుకున్న రాత్రికి అయితే అన్నం తినాలనా వద్దా? నువ్వు ఎంత పెద్ద కోటీశ్వరుడు కానీ తినాల్సిందే, అంతకు మించి నీకేం ఉండదు. ఫస్ట్ కడుపు నింపాలి, తర్వాత పథకాలు, తర్వాత ఒక సామాన్యుడు బతికే ఏ రకంగా అయితే ముందుకు వెళ్ళాలి. రేషన్ కార్డులు, ఇవాళ డిజిటల్ రేషన్ కార్డు, ఇలా ఆరోగ్యశ్రీ, అన్ని కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. ఇచ్చిన పథకాలు 100% అమలు పరుస్తాము. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అనేది బొందబెట్టిరు. బీఆర్ఎస్ పార్టీని ఎవరు నమ్మడు. ఎంతసేపు ఉన్నా లోపల మాట్లాడుకోండి తప్ప బిడ్డను ఒక మాట అన్నాడు, అల్లుని ఒక మాట అన్నాడు, నువ్వు చేసుకున్నది నువ్వు చేసుకోమంటాడు. ఎప్పుడైనా చాట్ల తౌడేటి కుక్కల కొట్లాడ పెడతాడు. కేసీఆర్ గారికి తెలుసు, కేసీఆర్ గారు బిడ్డనే కదా కవిత. కాబట్టి అట్లే డైవర్ట్ అయిపోతుంటారు జనాలు, అన్ని మర్చిపోతారు. టీవీలలో మొత్తం కవితదే వస్తుంది, వస్తుందా వస్తలేదా? మరి మిగతా దాన్ని మనం మర్చిపోరు. డైవర్ట్ వాళ్ళకి ఫస్ట్ నుంచి అంతే. అంతేకే కదా చీప్ లిక్కర్ చేసింది, తాగి ఊగండి రా బాబు, మీరు తాగి ఊగితే మమ్మల్ని ఏం పట్టించుకోరని. కాంగ్రెస్ పార్టీ అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలని నినాదం. అయితే రైతులకి యూరియా వేలని ప్రభుత్వం ఎందుకు తెలంగాణలో చాలా మంది అంటున్నారు, వాళ్ళకేం చెప్తారు? ఒక్కటే, ఎవ్వరు నిరుత్సాహపడొద్దు. రైతులకు మేలు చేసేదే కాంగ్రెస్ పార్టీ, అందరికీ వస్తుంది. గ్రామీణ ప్రాంతాలలో కాకపోతే వాళ్ళు తొందరగా లేస్తారు, అధికారులు కొంచెం లేటుగా వస్తారు, అక్కడ క్యూ లైన్ లో నిల్చుంటారు, హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటాయి. చిన్న ఏదన్నా ఉంటే దాన్ని ఏం చేస్తున్నామంటే చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది, చిన్నది కాగానే తీసేస్తున్నారు, అల్చల్ చేస్తున్నారు. అది అన్ని అవాస్తవాలు నమ్మకూడదు. అందరి రైతులకు వస్తుంది, రైతులు బాగుంటేనే మేము బాగుంటాం. అది 100% వాస్తవము. మేమంటే అందరం ఇవ్వడ, ప్రతి ఒక్కరం ఇవ్వాల. మనం హైదరాబాద్ లో ఈ ఏసీ దగ్గర కూర్చున్నాము అంటే మన తల్లిదండ్రులు కష్టపడితేనే మనం ఇక్కడ కూర్చోగలుగుతున్నాం. ఎంత కంప్యూటర్, నువ్వు ఎంత టెక్నాలజీ ఉన్నా వడ్లయితే నువ్వు కంప్యూటర్ లో పండించలేవు. కాబట్టి అది అనేది రేవంత్ రెడ్డి గారు పాలమూరు బిడ్డ. కష్టాలంటే ఆయనకి ఏందో తెలుసు, ఎందుకంటే 7 మంది అన్నదమ్ముల మధ్యలో పెరిగినోడు. వాళ్ళు కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. పాలమూరు జిల్లా అంటే వెనుకబడిన జిల్లా కాబట్టి ఒడ్లు తిండి లేక కూడా జొన్న రొట్టెలు తిన్న రోజులు ఉన్నాయి. ఆ కష్టాల నుంచి వచ్చిన వాళ్ళకు అన్నం విలువ తెలుసు, కష్టం విలువ తెలుసు, విద్యా వ్యవస్థ గురించి తెలుసు. రేవంత్ రెడ్డి గారు అన్ని గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నారు, మేము గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాం. ఇప్పుడు ప్రైవేట్ లో వచ్చిన, ప్రైవేట్ కు ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ రావాలనే ఇవాళ ఫేస్ రికగ్నైడ్ అనేది కూడా హెచ్ఎంలకు అక్కడ టీచర్స్ కి కూడా పెట్టిరు. వాస్తవం. ఇప్పుడు తెలంగాణ ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి చాలా వ్యతిరేకత ఉంది అంటున్నారు. ఏం లేదండి, బీఆర్ఎస్ వాళ్ళకి బీజేపీ వాళ్ళకి ఉంటది తప్ప తెలంగాణ ప్రజలు ఎవ్వరు అందరు హ్యాపీగానే ఉన్నారు.
బీఆర్ఎస్ కి బీజేపీకి పని లేదు కాబట్టి మా మీద రూమర్స్. ఎందుకంటే వాళ్ళు చేయలేని పనులు మేము చేసినాం కాబట్టి వాళ్ళకి పని లేదు కాబట్టి విమర్శిస్తారు. విమర్శలను కూడా మేము బాగా విమర్శలు కూడా మేము స్వీకరిస్తాం. ఓకే. దాని గురించి మనం పెద్ద చించుకోవాల్సిన అవసరం లేదు. మేము మంచి చేస్తున్నప్పుడు మాకేం బాధ లేదండి. వాళ్ళేదో అనే మాకు ఎవరైతే ఓటు వేసారో ఓటు వేసినా వేయకపోయినా కూడా అందరినీ ఒకేలాగా చూసుకుంటాము. మొన్న వర్షాలు వచ్చినా కూడా చాలా అందరూ మంత్రులు కూడా కలిసి పనిచేసిండ్రు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో చిన్న చిన్నవి ఉన్నాయి. ఆ చిన్న చిన్న లోటు సరి చేసుకుంటాము. కొంచెం సమయం కావాలి అంతే తప్ప ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఇచ్చిన మాట నెరవేర్చుకున్నాకనే మేము జనాలకి. తెలంగాణలో మంత్రులు ప్రజెంట్ వర్క్ అనేది సరిగ్గా రావట్లేదు. ఢిల్లీకి రిపోర్ట్ వెళ్ళేది మంత్రుల మీద. రాహుల్ గాంధీ చాలా సీరియస్ గా ఉన్నట్టుగా చెప్తున్నారు. మంత్రులు ఇక్కడ తెలంగాణలో సరిగ్గా పనిచేయట్లేదు, వీళ్ళ సొంత పనులు తప్ప ప్రజలకి ఏ వరకు జరగట్లేదని కొంచెం నివేదిక బయటికి వెళ్ళింది. ఒక్కటి మరి సీరియస్ అయితే ఎలా ఉంటది, మరి మంత్రుల పరిస్థితి ఎలా ఉంటది? ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. మినిస్టర్లు లాగా కూడా ఉండట్లేదు వాళ్ళు, తెలుసా? ఇప్పుడు ప్రజలలో ఒక మనిషిలాగా ఉంటున్నారు. మీరు అవన్నీ మీడియా సృష్టి, ఇప్పుడు మీడియాకి ఎవరో లీక్ ఇవ్వడము, మనం ఊహాగానాలకు మాట్లాడినామనుకో, అంటే లేదు నిజం అనేది మాకు రాహుల్ గాంధీ గారు చెప్పాలి. ఇప్పుడు ఎవరో ఒకరి రూమర్ మాట్లాడితే బాగుండదు. నరం లేని నాలుక 100 మాట్లాడుతుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి, రేవంత్ రెడ్డి గారు చెప్పాలి మంత్రులు పని చేస్తలేరు, అప్పుడు మేము స్పందిస్తాం. ఎవరో ఒకరు మాట్లాడినంత మాత్రాన ఇప్పుడు పొంగులేటి గారు ఇండ్లు మొన్ననే ఇంద్రమ్మ ఇండ్లు గృహప్రవేశం చేసిండ్రు. పొన్నం ప్రభాకర్ గారు మొన్న వర్షాలు వచ్చినప్పుడు అన్ని దగ్గర నుండి చూసుకుంటున్నారు. ఎవరి ఇన్ఛార్జీలు వాళ్ళు తీసుకుంటున్నారు, ఎవరు వాళ్ళు బాగా చూసుకుంటున్నారు. ఎవరైనా చూడట్లేదు ఎవరి పనుల. సీతక్క 6 నిమిషాలు పని చేస్తుంది. బట్టి గారు అన్ని విషయాలలో ముందుకెళ్తున్న ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్నారు. ఎవరు కోమటిరెడ్డి గారు అన్ని పనులు చేసుకుంటున్నారు. ఏ మంత్రులు ఎవరు ఇక్కడ అవినీతిలో ఎవరు లేరు, అంత అవసరం కూడా ఎవరికి లేదు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గం చాలా సంతోషంగా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తుంది. మీరు గప్పుడు గిట్లనే అన్నారు, కాంగ్రెస్ కూలిపోయే గవర్నమెంట్ 2 ఏళ్ళు అయింది. కాంగ్రెస్ ని టచ్ చేసేవాడు ఎవరు లేడు. రేవంత్ అన్న సైన్యము మంత్రివర్గం అన్నదమ్ములాగానే పనిచేస్తారు. థ్యాంక్ యూ అక్క.